చిన్నారి ప్రేక్షకులకు స్వాగతం. మనం అద్భుత ప్రపంచం కార్యక్రమం ద్వారా ప్రపంచంలోని ఎన్నో అద్భుత కట్టడాలు, అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకుంటున్నాం కదరా. ఈరోజు మనలందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచే మాయా టోల్టెక్స్ అనే ఒక నగరం గురించి, అందులోని కట్టడాల గురించి తెలుసుకుందాం. 19వ శతాబ్దపు చివరి కాలంలో అమెరికన్ పురాతత్వ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ హెర్డర్ట్ థామ్సన్ ఒక చీకటి రాత్రి కీకారణ్యంలో 30 మీటర్ల ఎత్తైన చిచెన్ ఇట్జా పిరమిడ్ను ఎక్కి చుట్టూ పరిశీలించాడు. అప్పుడు ఆయనకు మెక్సికోలోని యుక్టాన్ ప్రాంతంలో గడ్డితో కప్పబడిన ఒక శిథిల నగరం కనిపించింది. మరుసటి రోజు ఉదయం అతడు గొప్ప రాతి నగరాల జాడలను, అనేక దేవాలయాలను, స్తంభాలను, భవనాలను, చక్కని గోడలను, అక్కడి వృక్షాలను ఎక్కి గమనించాడు. అతడి జీవితకాలమంతా ఇవి ఎవరు నిర్మించారో తెలుసుకోవడానికి గడిపాడు. చిచెన్ ఇట్జా ఆ నగరపు పేరని, ఆ ఇట్జా బావుల దగ్గర మాయా భాషలో ఉన్న రాతలను బట్టి గమనించాడు. కొలంబస్కు పూర్వమే ఈ నగరం ఉండేదని భావింపబడింది. క్రీస్తు శకం తరువాత ఇట్జాలు అనే రాచరిక వంశస్థులు వారి ప్రత్యేక మతపరమైన నగరంగా దీనిని నిర్మించారని తెలుస్తోంది. 14వ శతాబ్దంలో మరో సాహసిక జాతి టోల్టెక్స్ ఈ నగరాన్ని జయించి వారి మాయా సంస్కృతిలో కలిసిపోయి అక్కడే జీవించారు. అంటే ఈ నాగరికత 2 ప్రాచీన అమెరికన్ నాగరికతల సంగమం అన్నమాట. ఈ నగరాన్నే థామ్సన్ 30 మీటర్ల పిరమిడ్ను ఎక్కి గమనించడం ద్వారా బయటపడింది. ఆ తరువాత అమెరికన్ పురాతన తవ్వకాలలో 6 మీటర్ల వెడల్పు, 300 మీటర్ల పొడవైన దారి వెంబడి ఎర్రని రాళ్లతో నిర్మింపబడిన అనేక శిథిలాలతో కప్పబడి ఉన్న ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గొయ్యి ఒకటి కనపడింది. ఈ గొయ్యి 60 మీటర్ల చుట్టుకొలతలో 40 మీటర్ల లోతుండి సగం నీటితో నింపబడి ఉంది. దీని అడుగున సున్నపురాయి పరచబడి ఉంది. థామ్సన్ 16వ శతాబ్దంలో స్పానిష్ మత ప్రచారకుడు రాసుకున్న అనుభవాల నుండి ఇది బలిచ్చే బావి అని నిర్ణయించుకున్నాడు. వరుణదేవుడిని ప్రార్థించి అతని కరుణ పొందటానికని కన్యలను ఈ బావిలోకి తోసేవారని ఆ స్పానిష్ మత ప్రచారకుడి అభిప్రాయం. అది ఆయన ఒక గ్రంథంలో లిఖించడం జరిగింది. దీనిపై థామ్సన్ మరింత అధ్యయనం చేయాలనుకున్నాడు. ఈ చితి చుట్టుపక్కల ముక్కలైన ఆభరణాలను, వస్తువులను బయటకు తీశాడు. అక్కడే మట్టితో చేసిన కుండలను కూడా గమనించారు. వాటిలో సువాసన ద్రవాలు తయారు చేసేవారని తెలుస్తోంది. ఈ సముద్ర పురాతత్వ శాస్త్రవేత్త 2 గజ ఈతగాళ్ల సహాయంతో మానవ కంకలాలు ప్రత్యేకంగా బలి ఇవ్వబడినవి బయటకు వెలికి తీశారు. అయితే బాలికలే కాక బాలురు, యువకుల ఎముకలు కూడా ఈ బావిలో కనిపించాయి. అయితే వారు చనిపోవడానికి కారణాలేమిటో ఆధారాలు కనిపించలేదు. వారు పూజారులచే ఈ బావిలోకి తోయబడ్డారా, లేక వరుణదేవుడి కృప కోసం వారంతట వారే బలి కాబడ్డారా తెలియలేదు. ఏది ఏమైనా కొన్ని సంవత్సరాలుగా జరిపిన పురాతత్వ తవ్వకాలలో చిచెన్ ఇట్జా తవ్వకాలు ఎంతో విశిష్టమైన ఖ్యాతిని ఆర్జించాయి. ఎందుకంటే ఇక్కడ ఎన్నో విశేషాలు గుర్తింపబడ్డాయి. మెట్లున్న పిరమిడ్ మాయాలచే నిర్మింపబడగా దానిపై టోల్టెక్స్ దేవాలయం నిర్మింపబడింది. ఎన్నో దైవిక రెక్కలు గల సర్పాలు నోరు విప్పి తోకలు ఆకాశం వైపు చూపుతున్నట్లుగా ఉన్న శిలలు కనపడ్డాయి. 1000 స్తంభాల మందిరం, ఎన్నో జాతుల ప్రదర్శనశాలలు, వెడల్పు తక్కువైన 7 రబ్బరు బంతులు ఆడుకోవడానికని రాళ్లతో చేసిన గుండ్రని చక్రాలు కనిపించాయి. ఇక్కడ మరొక వింత ముఖ్యమైన విశేషము ఏమిటంటే 2 రాతి కట్టడాలపై మెట్లతో నిర్మించిన గుమ్మటం ఒకటి ఉంది. ఇది మాయాలకు
పరిశీలనా స్థావరంగా చెప్పబడింది. వంకరలుగా ఉన్న మెట్లు ఈ పరిశీలనా గృహంలోని 3 వైపులా తెరిచి ఉన్న ద్వారాల వద్దకు దారి చూపుతాయి. ఇక్కడి నుండే సూర్యోదయం, చంద్రోదయం ద్వారా ధృవాలను మూసి మరీ వారి కాలమానాన్ని రూపొందించుకున్నారు. అయితే అతి భయంకరమైన దృశ్యం చిచెన్ గిజ్జా అనే పుర్రెల దిమ్మ ఇక్కడ ఉండటం. అది 60 మీటర్ల పొడవు, 12 మీటర్ల పొడవునా ఉంటుంది. ఇది ఒక పెద్ద రాతి శవపేటికలా ఉంటుంది. పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనలు ఇవి శత్రువుల తలలు నరికి వారి పుర్రెలతో నింపబడిన గదికి చిహ్నంగా తయారు చేయబడినదని పేర్కొనబడింది. ఈ పుర్రెల దిమ్మ అత్యంత మాయాభరితంగానూ ఎంతో భయం కలిగించేదిగాను ఉంటుంది. అక్కడి సాంప్రదాయాలు అలాగే ఆనాటి మూఢనమ్మకాలకు ప్రతీకగా ఇవి మనకు కనపడతాయి. ఈరోజు మనం మాయా టోల్టెక్స్ అనే ఒక పిరమిడ్ వంటి కట్టడం, అలాగే అక్కడ రాజనగరం భవనాలు, పుర్రెల దిమ్మ ఇటువంటి వింత వింత దృశ్యాలు ఎన్నో ఉన్న శిథిల నగరం ఇజ్జాలోని వింతలు విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని పర్యాటక ప్రదేశంతో అద్భుత ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం. For more videos, please subscribe to our Samaram Chinnari channel, presented by Samaram Channels, which has crossed more than 20 crore views. Please like, subscribe and share our videos, and for notification of our new videos, please click the bell icon.